గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మానవునికి ఒక కోరిక ఏంటంటే భగవంతుణ్ణి చూడాలి ఒక్కసారైనా చనిపోయేలోపు. దానికోసం మనిషి పూజలు చేస్తాడు, ప్రదక్షిణలు చేస్తున్నాడు, మోకాళ్ళ మీద గుడి మెట్లు ఎక్కుతున్నాడు, చేతిలో కర్పూరం వెలిగించుకొని ఆరతి ఇస్తున్నాడు. ఇలా ఎన్నో చేస్తున్నాడు. ఎందుకంటే భగవంతుని చూడాలి. ఇది చూసిన భగవంతుడు ఒకసారి నా భక్తుడు ఇంత ఆరాటపడుతున్నాడు నన్ను చూడాలని అని ఒకసారి వానికి దర్శనం ఇస్తాను అని భూమి మీదకి వస్తాడు. వచ్చినప్పుడు భగవంతుని చూసిన భక్తుడు తన భక్తి మొత్తం మర్చిపోయి కోరికలు కోరడం మొదలుపెట్టాడు. కోరికలు అంటే ఎలాంటివి? నాకు బాగా డబ్బు కావాలని ఒకడు, నాకు ఉద్యోగం కావాలని ఇంకోడు, నేను ఎమ్మెల్యే కావాలని ఒకడు, కొంతమంది నాకు జుట్టు లేదు జుట్టు కావాలి వెంట్రుకలని ఇంకొకడు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయితోనే నా పెళ్ళి కావాలని ఇంకొకడు. ఇలా రకరకాలుగా. ఇంకొంతమంది విచిత్రంగా వాడి నాశనం అయిపోవాలి, వీడి నాశనం అయిపోవాలి, వాడు పోవాలి వీడు పోవాలి అని కూడా కోరుకుంటున్నారు. ఇవన్నీ చూసిన భగవంతుడు ఈ మానవుడు నేను కనిపించానన్న సంతోషమే లేకుండా వాని కోరికలన్నీ కోరుతున్నాడు. నేను కూడా వినని కోరికలు కోరుతున్నాడు. ఈ మానవుని కోరికలకు అంతు లేదు. వీని కోరికలు తీర్చడం నా వల్ల కాదు అన్న ఉద్దేశంతో వీనికి కనిపించకుండా ఉండాలి. వీడు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తాడు, వచ్చి మళ్ళీ ఇవే కోరికలు కోరుతారు. మరి మానవులు లేని ప్రదేశం లేదు కదా. మానవుడు చాలా తెలివి కల్లోడు, అంతరిక్షంలోకి కూడా వెళ్ళగలుగుతున్నాడు. మరి ఎక్కడ ఉండాలి అని ఆలోచించిన భగవంతుడు వాడు అంతటా తిరుగుతాడు, ఎక్కడున్నా వస్తాడు, కానీ వాని లోపలికి వెళ్ళే ప్రయత్నం వాడు చెయ్యడు అన్న ఉద్దేశంతోనే భగవంతుడు మనందరి లోపల ఆత్మరూపంలో ఉన్నాడు. వాడు అంతటా తిరుగుతున్నాడు కానీ తన లోపుకి వెళ్ళే ప్రయత్నం తాను చెయ్యట్లేడు. భగవంతుడు ఆలోచించిన విధంగానే మనిషి భగవంతుని కోసం అంతటా వెతుకుతున్నాడు, అన్ని ప్రదేశాలు తిరుగుతున్నాడు. కానీ భగవంతుడు తన లోపలనే ఉన్నన్న విషయం మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. మనలో ఉన్న భగవంతుణ్ణి చేరుకోవడానికి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. బుద్ధుడు చెప్పిన మార్గము, పత్రిజీ గారు చెప్పిన మార్గము ధ్యానము, ఆనాపానసతి ధ్యానము ద్వారా మనం మనలో ఉన్న భగవంతుణ్ణి చూడవచ్చు. భగవంతుడు ఆత్మస్వరూపుడు, నిరాకారుడు. ఆయనని బయట మనం ఎక్కడా చూడలేము, ఆయనను మన ఈ కళ్ళతో చూడలేము. నిరాకారుడు, ఆకారం ఉండదు. మన దివ్య చక్షుతో అంతర్ముఖమై భగవంతుని చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.